ఎక్కడికి వెళ్ళినా నాకు సాహసం అయితే తప్పదు. ఇక్కడ కొందరు అన్నారు ఏం ఎక్కేదేం లేదు, కొండపైకి దగ్గరలోనే ఉంది. ప్రస్తుతం నేనైతే ఇప్పుడు కాంచీపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామందూరులో అయితే ఉన్నానన్నమాట. ఇక్కడ వచ్చేసి వేళ్ల చరిత్ర ఉందండి. ఇక్కడ వచ్చేసి రాజారాజా చోళులు, రాజేంద్ర చోళులు అయితే ఇక్కడైతే రాజ్యం చేశారు అప్పట్లో. ఇది ఒక చిన్న గ్రామము. ఈ గ్రామంలో అయితే ఇక్కడ బ్రాహ్మణులు వాళ్ళంతా ఇక్కడ తపస్సు చేశారు అనేసి అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు మనకు తెలియాలి అంటే భూగర్భంలో దాగి ఉన్న చరిత్ర అయితే ఈ ఊరుకుంది. ఈ చిన్న గ్రామమే అనుకోవచ్చు, కానీ ఈ గ్రామానికి అయితే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం మనము. మొత్తం నేను వివరంగా అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ మామందూరులో ఉన్న కొండలో ఉన్న ఇంటి లోపలికైతే వెళ్ళిపోదాము. రండి, అందరూ నాతో పాటు వచ్చి చూసేది. సో వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మామండూరు వచ్చేసి తిరువళ్ళూరు డిస్టిక్ అయితే చెందిందండి. అలాగే ఇది కాంచీపురం నుంచి మనకు 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ 12 కిలోమీటర్ల దూరంలో వెళ్తే మనకైతే రైట్ సైడ్లో అయితే మనకు లోపల ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి విజిటింగ్ ప్లేస్ అండి. ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉందన్నమాట. మనం వెళ్ళినప్పుడు 5:30 అయిపోయింది టైము, ఈవినింగ్. అక్కడ వాచ్మెన్ మనకి ఏం చెప్పారంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో విజిట్ చేసుకొని వస్తారంటే వెళ్ళండి లోపలికి అన్నారు. సో ఓకే అంటే మనం అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే 4 గృహాలు ఉన్నాయన్నమాట. అంటే మనం కొండ ఎక్కి వెళ్ళాలి పైకి. ఒక గుడి ఉంది, ఆ గుడి దాటుకొని మళ్ళీ మనం అటు సైడ్ వెళ్తే మనకు 2 గృహాలు ఉన్నాయి. ప్రస్తుతం మనమైతే దీంట్లో చూపించింది 2 గృహాలు. అలాగే గుడి కింద నుంచి మాత్రమే మనం కవర్ చేయగలిగాము. టైం అయిపోయింది వచ్చేసేయండి అనేసి వాళ్ళైతే విజిల్స్ వేస్తుంటే మనమైతే వచ్చేసామన్నమాట. ఇంకా చూసిన కాటికైతే మనం ఇక్కడైతే చూడండి ఒక గృహ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మనము ఈ గృహ అయితే మొత్తము ఏమనుకుంటున్నారంటే ఇది చాలా హైట్ కూడా లేదు, అలా అని మనకు కింద కూడా లేదు. అందరూ అంటారు ఇక్కడ ఏమంత హైట్ లేదు అనేసి. సో ఎక్కుతుంటే తెలుస్తుంది. స్టెప్స్ అయితే మీరే చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఒక కొండ అండి. కొండలో పెద్ద రాయి, ఆ రాయిలో అయితే ఒక గృహలు అయితే వీళ్ళైతే చెక్కారనమాట. ఇక్కడ వీళ్ళు ధ్యానానికి కూర్చోవడానికి ఇది మొత్తం రాయిలో చెక్కారు కదా. ఇది వచ్చేసి మనకు 7వ శతాబ్దానికి చెందిందండి. ఇప్పటికైతే చెప్పుకోవాలంటే మనకు 14 శతాబ్దాలు అయితే దాటొచ్చేసాం మనమైతే. అప్పటి వాళ్ళకు ఇలాంటి టాలెంట్ ఉండడం చాలా గ్రేట్. మేము ప్రతి చోట వెళ్తున్నాం, ప్రతి చోట చూస్తున్నాం. మేము చూస్తూ మీ అందరికీ చూపిస్తున్నది అదొక్కటేనండి. ఏమంటే ఇప్పటి కాలంది కాదు చూడాల్సినది, ఇప్పటిది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, 50 ఏళ్ళు ఉంటే 70 ఏళ్ళు అంటే ఆ ఇల్లు పడగొట్టేసి మళ్ళీ ఇల్లు కట్టేస్తున్నారు. అప్పట్లో అలా కాదు కదా. సో అవి చూడ్డానికి మనకు అదృష్టం ఉండాలి అనేసి నేనైతే భావిస్తానన్నమాట. అందరూ ఎలా అనుకుంటున్నారో నాకైతే చెప్పండి. ఇలాంటివి ఇంకా ఉంటాయి. ఎందుకంటే దీన్నైతే ఒకరు ఇప్పుడు గవర్నమెంట్ అనేది స్వాధీనం చేసుకునిందంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఉండేదాన్ని గట్టిగా పెట్టి దాన్ని అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ చూడడానికి మనకు ఉండవు కాబట్టి ఇప్పుడు మన పిల్లలకు మనకు చూపించాల్సింది ఇలాంటి ప్రదేశాలేనండి. చూడండి ఇక్కడే అంటే లోపలికి వెళ్తే స్మెల్ అయితే చాలా బ్యాడ్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఎవరు లేరు కదా. ముందైతే ఇక్కడ ఉండేవాళ్ళు, పూజలు చేసేవారు, ధ్యానానికి కూర్చొని ఉండేవాళ్ళంట. అక్కడే ఇలాగా ఆ కాలంలో చేసేది ఒక్కటేనండి, పూజలు పురస్కారాలు, ఇంకా ధ్యానాలకు కూర్చోవడము, ఇలాంటి పనులే ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ కాలంలో అయితే షాపింగు, బస్ స్టాపు, బస్సులు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, ఒక సినిమా షాపు, ఒక పార్కు, ఇలా అయితే తిరుగుతున్నారు. అప్పట్లో టైం ఎక్కడిది, అప్పట్లో ఉండే టైం మొత్తం ఇలా అయితే చేసేవాళ్ళు ఎవరైనా కానీ. ఇప్పుడు పూజలకు కూర్చుండేవాళ్ళు, ధ్యానానికి కూర్చుండేవాళ్ళు, ఇంకా నమాజులు చేసేవాళ్ళు, ఇద్దట్లో కూర్చుండేవాళ్ళు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అప్పట్లో అవి గడిపేదానికి వాళ్ళకి టైం సరిపోయేది. ఇప్పుడైతే షాపింగ్లకు అయితే సరిపోవడం లేదు టైం అయితే ఇప్పటి కాలంలో నేను చెప్పేది. ఇంకా చూడండి ఈ రాయిలో మొత్తం చెక్కారు కదా. మన తమిళనాడులో అంటే ఫేమస్ ఏమి అంటే ఇక తమిళనాడు మొత్తం రాయేనండి, మొత్తం రాయి. అలాగే మనకు బీచ్లు ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా రాయిలో అయితే ఏదో ఒకటి చెక్కి పెట్టేసింటారనమాట. ఒక గృహలాగో, ఒక ఇల్లు లాగో, ఏదో ఒక విజిటింగ్ ప్లేస్ లాగో. మహాబలిపురం అయితే మనం ఒకసారి అయితే విజిట్ చేసాం కదా, మొత్తం రాయిలోనే ఉందండి. అసలు ఎంతెంత పెద్ద రాయిలు ఉన్నాయంటే అక్కడికి చాలా అండి. అసలు యూఎస్ నుంచి మనకు చాలా చోట నుంచి వస్తున్నారనమాట అక్కడ విజిట్ చేయడానికి. ఇంకా పైనుంచి చూస్తే ఇలా ఉంది చూడండి. ఇది మొత్తం మనకు కింద మొత్తం మన్ను ఉంది చూడండి, మట్టిలాగా. ఇక్కడ మాత్రమే మనకు కొండ ఉంది. ఈ కొండ రాయిలో అయితే వీళ్ళైతే చెక్కి పెట్టారనమాట. సో చాలా బాగుంది విజిట్ చేయడానికి. బోర్డులు కూడా చెరిగిపోయాయండి. అదే చెప్తున్నాను కదా, 7వ శతాబ్దం అంటే ఏం మాటలా. అవి చూడండి రాతలు అయితే తమిళ్లో అయితే ఉందన్నమాట. అసలు అవి చూడడానికి కనిపించలేదు నాకైతే. అయినా కానీ నేనైతే షూట్ చేశానమాట.
5:30కి కూడా అక్కడ చూడండి మీరు ఎండ వస్తుంది. ఇంకా మన సైడ్ అయితే వామ్మో చలికి అయితే తట్టుకోలేకపోతున్నాము. అక్కడైతే చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట తమిళనాడు మొత్తము. ఇంకా మనం వెళ్ళింది వచ్చేసి సంక్రాంతి రోజు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా సంక్రాంతి రోజు మనము కాంచీపురం నుంచి అక్కడికి వెళ్ళి మొత్తం విజిట్ చేసుకొని వద్దాము అని వెళ్తే, కానీ మనకు కుదిరింది 2 గృహాలండి విజిట్ చేయడానికి. ఇక్కడ రాజారాజా చోళులు, రాజేంద్ర చోళులు అయితే ఇక్కడైతే పరిపాలన అయితే చేసేవాళ్ళు. ఇక్కడ చాలా బాగా అప్పట్లో ఈ ఊరు చిన్న గ్రామం అండి. ఈ గ్రామంలో అయితే ఒకప్పుడైతే చాలామంది వచ్చేవాళ్ళంట, వెళ్ళేవాళ్ళు. ఇంకా గుడి ఉంది కాబట్టి విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు. అప్పట్లో ఒక లెవెల్లో అయితే జనాలు వచ్చి వెళ్ళేవాళ్ళంట ఇక్కడైతే. ఇంకా మనకు ఎంట్రన్స్ నుంచి ఒక గేట్ ఉంది కదా, ఆ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మనకు అటు సైడ్ నుంచి కూడా ఊరికి బయటే మనకు ఇంకా ఒక 1 కిలోమీటర్కి ముందే మనకైతే ఇంకో రూట్ ఉంది. అక్కడి నుంచి వస్తే వాటర్ ఉంది మనకు చెరువు. ఆ చెరువు దాటుకొని వస్తే ఇటు సైడ్ వచ్చేయచ్చు, ఇటు వెళ్తే అటు సైడ్ వచ్చేయచ్చు అనమాట. సో అలా దీనికైతే 2 దారులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకో గృహపైకి అయితే వెళ్దాం. ఇక్కడ ఒకటైతే చూసేసాం కదా, ఇప్పుడు మనం ఇంకో చిన్న గృహ ఉంది ఇక్కడైతే డిజైనింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే మనకు క్లియర్గా అంటే స్కేల్ పెట్టి మనం ఒక గృహకి తయారు చేస్తాం కదా ఒక ఇంటికి, అలా స్కేల్ పెట్టి దీనికి గృహ అయితే చేసినట్టు డిజైనింగ్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు మీరు. ఈ స్టెప్స్ చూస్తున్నారా, స్టెప్స్ మొత్తం ఇలాగే ఉన్నాయి. అసలు ఎంతెంత పెద్ద ఉన్నాయంటే పొడుగా కూడా ఉన్నాయి, పెద్దగా కూడా హైట్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి మనకు. ఇక్కడ డోర్స్ లాగా ఇక్కడ 3 డోర్స్, అక్కడైతే మనకు 5 డోర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎవరో గొర్రెలు అయితే కాపుతున్నారనమాట, గొర్రె కపారీలు అయితే ఉన్నారు ఇక్కడ. ఇలాగే మనకు లెఫ్ట్ సైడ్లో ఆ గృహ చూసాం కదా, అక్కడైతే మనకు ఒక గుడి కూడా ఉంది. అలాగే మనకు కింద సైడ్ కూడా ఒక గుడి అయితే ఉందన్నమాట. ఇక్కడ తమిళనాడు మొత్తం విజిట్ చేయాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడ్డానికి అయితే. ఫేమస్ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ బీచ్లు అయితే చాలా ఫేమస్. మహాబలిపురము మనకు కోవలం బీచ్ అయితే చాలా ఫేమస్. ఇంకా చెన్నైకి వస్తే కనుక మెరీనా బీచ్. ఇక్కడైతే చూడండి మనకు వాటర్ కూడా ఉంది. ఇక్కడ దగ్గరలో కుంటలాగైతే ఉంది. ఇంకా అలాగే కొంచెం ముందరైతే మనకి ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఈ కొండలు అయితే చూడండి, శివుడిని అయితే పూజించే వాళ్ళు ఇక్కడ అనేసి అంటున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది తపస్సు చేశారంటున్నారు. ఇది మొత్తం తెలుసుకోవడానికే ఈ వీడియో అయితే ఈరోజు అయితే చేశానన్నమాట నేను. సో వీడియోలో మొత్తం చూద్దాం ఈరోజు అయితే మనం ఎలా ఉంది ఏమి అనేసి. ఈ చిన్న గ్రామం అండి ఇదైతే, మామందూరు అనేసి కాంచీపురం నుంచి 12 కిలోమీటర్లు చెప్పాను కదా నేను. ఈ చిన్న గ్రామంలో అయితే ఈ కొండలో ఇలా ఉంది. కొన్ని వేల సంవత్సరాలు అయిందంట ఇదైతే ఇలా కట్టి. అంటే బండలో చెక్కిండారు ఇది మొత్తం. చూడండి ఇది వచ్చేసి చూడండి సున్నంతో అయితే ఇది మొత్తం కట్టిండేది. అప్పట్లో సున్నము ఉండింది కదా, సున్నంతోనే కట్టేవాళ్ళు. ఇప్పుడైతే సిమెంటు, ఇసుక ఇలాంటివన్నీ వచ్చాయి. అప్పటి ఆడవి ఈ స్టెప్స్ చూడడానికే తక్కువగానే కనిపిస్తున్నాయి మీకు. మా ఆయన ఎంత చిన్నగా ఉండారో గమనించండి ఒకసారి. అంత పైకి అయితే ఎక్కేసాను నేనైతే. ఎక్కడికి వెళ్ళినా నాకు సాహసం అయితే తప్పదు. ఇక్కడ కొందరు అన్నారు ఏం ఎక్కేదేం లేదు కొండపైకి, దగ్గరలోనే ఉంది, భూమిపైనే ఉంది అన్నారు. ఇది భూమిపైన ఉందా గమనించండి ఒకసారి. భూమిపైన ఉందా? ఏదో నా అదృష్టం, ఎక్కడికి వెళ్ళినా కొండలే వస్తున్నాయి. కొండలెక్కి వీడియో షూట్ చేయి, కొండలెక్కి వీడియో షూట్ చేయి అన్నట్టే అయిపోయింది నా పరిస్థితి అయితే. ఆమో గస వచ్చేస్తుంది. ఒక్కొక్క మెటుకు నా ఎత్తుంది. ఇక్కడ ఎక్కేసా ఫైనల్గా. ఎందుకంటే దీని హిస్టరీ తెలుసుకోవాలని ఎక్కా. హిస్టరీ చూస్తున్నారు కదా ఎట్లుందో, కామెంట్లో చెప్పాలి మరి నాకు ఎలా ఉంది ఏమి అనేసి. ఎందుకంటే నా సాహసం ఊరికే పోకూడదు కదా. ఎక్కడో ఉన్నాయి మారుమూల దేశాన్ని కాదని మారుమూల ప్రదేశాన్ని వచ్చేసానమాట నేను. ఏందో బాయ్ ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదులే అనుకుంటే అన్ని కొండలే ఉన్నాయన్నమాట. అయినా వీడియో షూట్ అయితే అయిపోయింది. అక్కడ పైన టెంపుల్ కనిపిస్తుంది మీకు, కనిపిస్తుంది అక్కడ ఉంది చూడండి టెంపుల్. సో అక్కడికి వెళ్ళాలనుకున్నా, బట్ ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు 6 అయిపోయి వచ్చింది టైం. ఇంకా అక్కడికి వెళ్ళొద్దనేసి వాచ్మెన్ చెప్పారు. ఇక్కడ వాచ్మెన్ అయితే ఉన్నారనమాట, వెళ్ళొద్దన్నారు. అందుకనేసి అక్కడికైతే వెళ్ళలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, టైం లేదంట. పైకి ఎక్కి దిగేసరికి 1 అవర్ పైన పడుతుంది మేడం, వద్దు అన్నారు. అంటే వాళ్ళు తమిళ్లో అన్నారు, మేము తెలుసుకున్నామన్నమాట అంతే. ఇంకా మా ఆయన కింద ఉన్నారనమాట, ఈ స్టెప్స్ కింద. ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక గుడికి వెళ్ళాలంటే ఇక్కడైతే మనకు చూడండి 5 నందిలు అయితే ఉన్నాయన్నమాట ఎదురుగా, మనకు గుడి ఎదురుగా. ఇక్కడ మనకు ఈ కొండ ఎక్కుకొని వెళ్తే కనుక పైన అయితే గుడి ఉందండి. ఇంకా పైకి వెళ్ళడానికి టైం లేదు చెప్పాను కదా నేను. సో మనకు గుడికి వెళ్ళడానికి ముందైతే ఇట్లా ఎంట్రన్స్ అయితే ఇట్లుందనమాట. ఇక్కడ
సో ఇక్కడ చూడండి దీపాలు పెట్టినట్టు ఇక్కడ మొత్తం మనకు స్టెప్స్ ఎలా వెళ్ళాలి అనేసి ఇక్కడైతే వీళ్ళు పెయింటింగ్ అయితే చిన్నగా పెయింటింగ్ అయితే చేసి పెట్టారు. ఏదో తమిళ్లో కూడా రాసి పెట్టారండి. ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో అయితే చూడండి. ఎవరికైనా అది తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఏం రాశారో అక్కడ. మరి చూశారు కదండి తమిళనాడులోని మామందూరు వీడియో అయితే ఎలా అనిపించిందో. వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. సో ఈ రోజుకి ఇదేనండి మన వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.